మేడం రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా చెప్పండి. మూవీ క్వశ్చన్ అడిగితే మీరు చెప్పండి. మూవీ ఎలా అనిపించింది మేడం? మూవీ చాలా బాగుందండి, బాగా నచ్చింది. అండ్ ఎన్టీఆర్ గారు చాలా బాగున్నారు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ రొమాన్స్ ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ గారే మొత్తం సినిమా అంతా నిండిపోయారండి. ఇంట్రో బ్లాక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆయన ప్యాన్ ఇండియా స్టార్ కాదు, ప్యాన్ వరల్డ్ స్టారు ఎన్టీఆర్ గారు RRR తర్వాత. కానీ అంతగా నేను ఊహించుకున్నంత లేదు. చూడొచ్చు, తెలుగు సినిమా లాగా ఉన్నది, చూడొచ్చు. అంటే మీరేమనుకున్నారు? అందులో నేను ఏమన్నా ఊహించుకున్నాను. నేను సినిమా అని కామెడీ చేయొద్దు, సారీ. అందరు చూడొచ్చు, అంటే మూవీలో ఏముంది కామెంట్ చేయొద్దు. లేక లేదు భయ్య, నాకు నచ్చింది భయ్య. పక్కోడు ఎవరితో చెప్పుకుంటే మనకు నచ్చితే నచ్చింది అంతే. అనిరుద్ మ్యూజిక్ భయ్య, అనిరుద్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్ అంతా బాగా వేసాడు. డాన్స్ అయితే 1 షోకి వెళ్ళిన చాలా మంది కొంచెం లాగ్ అని అర్థం కాలేదని అలా అంటారు. మేము 4 AM షో అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం. 1 ఎందుకు ఎంజాయ్ చేయలేదో అనిపించింది మాకైతే. ఓకే, సో విజువల్ హైస్ ఉన్నాయి ఎన్టీఆర్ గారు. విజువల్ హైస్, వాటర్ షాట్స్ అయితే, షార్క్ సీన్స్ ఎక్సలెంట్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తా. అనిరుద్ గారు మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? బక్కోడు ఎంత బాగా కొట్టాడంటే లిటరల్ ఏం దాకా కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరలీ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎమ్స్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరలీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 minutes జాన్వీ కపూర్ జస్ట్ 20 minutes. అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, మన తెలుగు హీరోయిన్స్ లో అనిపించలేదు. సరే, మూవీ నాకు యావరేజ్ అనిపించింది. అంటే లైక్ స్టోరీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుంది అనిపించింది, బట్ నాట్ దట్ మచ్ అని చెప్పి, సో యావరేజ్ అనిపించింది. 3 hours లాగ్ అంటే ల్యాగ్ అంటే కొద్దిగా ల్యాగ్ ఉంది, బట్ ఎలివేషన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ దానివల్ల మరి అంత ల్యాగ్ అనిపించలేదు. ఆబ్వియస్లీ అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఈ సినిమాలో కూడా బాగుంది. జాన్వీ కపూర్ ని ఎక్కువ చేయలేదండి, జస్ట్ ఫస్ట్ హాఫ్లో ఉంటారు, సెకండ్ హాఫ్లో వస్తారు, అది కూడా 2-3 సీన్స్కి వస్తారు, ఒక సాంగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది. లేదండి, దానికి దీనికి సంబంధం లేదు. కాదని అనిపిస్తుంది నాకైతే. రాజమౌళి మూవీ చేసినాక ఖచ్చితంగా ఇది ఫ్లాప్ అని కదండి, యావరేజ్ కాబట్టి వీ కెనాట్ సే లైక్ ఫ్లాప్. ఇది యావరేజ్. మూవీలో హైలైట్స్ అయితే ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్. ఐ కెన్ గివ్ 3 out of 5. రెండు బాగున్నాయండి, ఒకటి నేను చూస్ చేసుకోలేను, రెండు చాలా బాగుంది. ఫైట్ సీన్స్ డాన్స్ ఫైట్ సీక్వెన్సెస్ హైలైట్ అండి. ఎన్టీఆర్ డాన్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. హీరోయిన్ ఎక్కువ కనిపించలేదు అన్నారు. అంటే స్టోరీకి అంత అవసరం లేదు కదా, కొన్ని ఎక్స్పెక్ట్ చెయ్యని ఉందండి. చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చాలా బాగుంది. No, please, no spoiler alerts, please. NTR is like man of the match. You can enjoy so much. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది, అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. అంటే రొటీన్ కొరటాల రొటీన్ స్క్రీన్ ప్లే అంటున్నారు. నో, నాట్ ఈవెన్ రొటీన్, అసలు డైరెక్షన్ షార్ట్స్ అయితే నిజంగా చెప్తున్నాను, ఏ డైరెక్టర్ తీయలేరు అలాగా. లిటరలీ చెప్తున్నాను, ఏ డైరెక్టర్ అలా తీయలేరు. అంటే జాన్వీ కపూర్ చెప్తున్నాను, మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవ్వరు బీచలేరు. 20 minutes ఉంది. 3 గంటల సినిమాలో మరి 20 నిమిషాలు చూపించారంటగా. జస్ట్ తనకు అసలు సీన్స్ వెళ్ళారు, సెకండ్ హాఫ్ ఒకటే ఉంది. మూవీ హైలైట్స్ ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్, సెకండ్ థింగ్ లిటరలీ చెప్తున్నాను డైరెక్షన్. ఐ కెన్ సీ దట్ డామ్ షూర్ నో డైరెక్టర్ కెన్ బీట్ లైక్ హిమ్. రొటీన్ మూవీలో భరత్ అనే నేను శ్రీమంతుడు అయితే అస్సలు లేదు.
ఎన్టీఆర్ అన్న కత్తులు పట్టిండుగా, కత్తులు ఎలా అనేది చెప్తాను కదా బాబు, ఏం కొట్టాడో తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్, లైక్ ప్రతి షాట్, ప్రతి సీన్ కి అంత బీజిఎం ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు. సమ్మర్ నుంచి డిఎస్పీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే చాలా మంది నెగిటివ్ ట్రీట్ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? నెగిటివ్ చేసా నెగిటివ్స్ అస్సలు తీసుకోమని చెప్తాను కదా. 6 years తర్వాత లిటరలీ దేవరా దర్శనం నిజంగా మార్నింగ్ 4 AM మీకు మాకు చాలా బాగా అయింది. నో మాకైతే నెక్స్ట్ సీన్ ఏమవుతుందని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని. మ్యాడ్ లిటరలీ కేసీబీడీ అయింది. థ్యాంక్ యూ. అనే సినిమా కూడా ఫస్ట్ ఆఫ్ అలాగే ఊగిపోతా ఉన్నాం. మంచి ఎలివేషన్, మంచి బ్యాక్గ్రౌండ్, ఆ సీన్స్, ఆ ఫైట్స్, ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ సముద్రం ఫైట్లతో ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటికంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి మన ఫస్ట్ హాఫ్ అంతా బిర్యానీ తిన్న తర్వాత పెరిగానే నచ్చుతుంది అన్న రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపిస్తుంది. బట్ బోర్ అయితే కొట్టదు, బట్ కామెడీగా చాలా క్లాసిక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ మళ్ళీ అండ్ గూస్ బాంబ్స్ అండ్ మళ్ళీ ఏదైతే మనకి విజిల్స్ చేసే సీన్స్ ఉంటాయి అనమాట. బట్ ఏదైతే సెకండ్ పార్ట్ ఉందో దాని కథను కంటిన్యూ కాబట్టి క్లైమాక్స్ దీని సినిమాని మధ్యలో ఆపేశారు. సో జాన్వీ కపూర్ సినిమాకి వేస్ట్ అని అనిపించింది అండి. ఎందుకంటే కేవలం చుట్టం వల్ల సాంగ్ కోసమే అని పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఆవిడకి కథలో కానీ లేదంటే స్కిన్ ప్రెజెన్స్ కానీ చాలా తక్కువ ఉంది. కథలో ప్రాధాన్యత ఏం లేదు. కథలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరంటే సాయి పల్లకి, నేను మన శ్రీకాంత్ గారిది, మన ఎన్టీఆర్ అన్న. ఇంకా సాయి పల్లకి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. హీరో సమానంగా ఉంటుంది మనకి. సాయి పల్లకి క్యారెక్టర్ కూడా విలన్ అనే మాట కానీ క్యారెక్టరేషన్ అయితే మాత్రం హీరో సమానంగా అనిపించింది. ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్తో గూస్ బాంబ్స్తో మనకి ఆ సముద్రం ఫైట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ కూడా కొంచెం స్లో అనిపించింది. బోర్ కొట్టదు, బట్ కొంచెం స్లో అనిపించింది. ఇంకా హిట్ అన్న సినిమా. రాజమౌళి గారి సెంటిమెంట్ అని చాలా ఏళ్ళ తర్వాత బ్రేక్ చేశారనుకో వచ్చి కొరటాల శివ. ఇంకా మన ఎవరు అనిరుద్ధ్ గారు బాగా కష్టపడారు సినిమాకి. జైలర్కి ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారో అంతకు మించి దీనికి చాలా డిఫరెంట్ అండ్ ఎమోషన్ సీన్స్లో కావచ్చు. ఎన్టీఆర్ గారు ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఫైట్ చేసే సీన్స్లో ఎలివేషన్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా ఫస్ట్ పార్ట్లో ఎన్టీఆర్ గారు డ్యాన్స్ అయితే మాత్రం టెంపర్ అవుతా ఆ రేంజ్ డ్యాన్స్ ఆ సినిమాలో ఈ సినిమాలో 5 పూజ అనే సాంగ్లు అయితే చూశానన్న. నేను చెప్తాను కదా, రాసుకున్న డైలాగ్స్ కానీ లేదంటే ఏదైతే కంటెంట్ ఉందో అదైతే రొటీన్ కథ అయినా సరే ఆయన టేకింగ్తో డైలాగ్స్తో మైమర్పించారు కొరటాల శివ గారు. ఎంతైతే కష్టపడో దానికి ప్రాణం పెట్టారో మన ఎన్టీఆర్ గారు. సో ఓవరాల్గా సినిమాకి 3 హీరోలు, అటు అనిరుద్ధ్, ఇటు కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ గారు సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అటు ఫ్యాన్స్కే కాదు ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా. ఒక ప్రభాస్ ఫ్యాన్గా నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఓచుకోదన్న. బట్ సెకండ్ హాఫ్ మధ్యలో ఆపేశారు కాబట్టి అది నేను హిట్ హాఫ్ అని చెప్పలేను. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే చట్లు చింపుకొచ్చు, సెకండ్ హాఫ్ వచ్చేవాడికి పెరిగనలా ఉంటుంది. థ్యాంక్ అన్న దేవరా మూవీ చూడడం జరిగింది. సినిమా నాకైతే బాగా నచ్చింది. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేను రాజు మా ఎన్టీఆర్. చాలా అత్యద్భుతంగా ఉంది. ఆ ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా జాన్వీ కపూర్ గారుని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకున్నారు. పార్ట్ 1లో. పార్ట్ 2లో స్టోరీ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఆవిడకి. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తీత, కోత, మోత, దేవరా జాతర అన్నట్టు కనిపించింది. సినిమా చాలా బాగుంది. సైఫ్ అలీ క్యారెక్టర్ అయితే చెప్పవలసిన లేదు. యాక్చువల్లీ ఇంకా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ చాలా బాగుంది. ఇంకా డ్యాన్స్ కోసం అయితే మనం చెప్పవలసిన లేదు. అన్నయ్య డ్యాన్స్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ పడుతుంది అనేది ఒక మచ్చ అయితే ఉండిపోయింది. కానీ ఈ సినిమా తర్వాత ఆ మచ్చను కూడా చెరిపేసాడు మా ఎన్టీఆర్. అది ఒక రికార్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే అనిపించింది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. దేవరా పార్ట్ 1 చాలా బాగుంది. నేను అదే అంటున్నాను, పార్ట్ 1లో ఎంతవరకు వాడాలో అంతవరకు జాన్వీ కపూర్ గారు వాడుకున్నారు. పార్ట్ 1లో లేకుండా పార్ట్ 2లో తీసుకెళ్ళలేం కదా. కాబట్టి పార్ట్ 2లో అయితే ఇంకా చాలా స్కోరింగ్ అయితే ఉంటుంది ఆవిడకి. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి 3.5 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. నాకైతే అనిపించలేదు. నాకు 6 గంటలు పెట్టినా చూసేస్తాను నేను. 3 గంటలు కాదు, 6 గంటలు పెట్టినా కూడా చూసేస్తాను నేను. ఎందుకంటే పిచ్చి. ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు. ఎన్టీఆర్ గారు పొలిటికల్ లీడర్ అయితే మేము కార్యకర్తలు. ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులు. ఎన్టీఆర్ గారు అన్న అయితే మేము తమ్ముళ్ళు. కాబట్టి ఫస్ట్ పార్ట్ 3 hours ఉంది కదా,
దీని లెక్కన సెకండ్ పార్ట్ 3 అవర్స్ ఉండొచ్చు. ఉండొచ్చు అంటే చెప్పలేము, ఎందుకంటే స్టోరీ నేరేషన్ బట్టి ఇప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు స్టోరీ ఎంతవరకు ఉండాలా, సినిమాని ఎంతవరకు చూపించాలండి. కాబట్టి నాకైతే బాగా నచ్చింది సినిమా. అవుట్ ఆఫ్ రేటింగ్ 3.5 అయితే ఖచ్చితంగా వచ్చి సినిమాకి. జై ఎన్టీఆర్, జై దేవరా. థ్యాంక్ యూ. మీరు క్వశ్చన్స్ ఏంటి ఆన్సర్ అరే ఎట్లుండ అని చెప్తే మన అసలు పబ్లిక్ ఎట్లా చూస్తున్నారు అంతా ఎంత ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి, ఎంత బాగుందన్న సినిమా మాత్రం జై బాలియా, జై ఎన్టీఆర్, జై హరికృష్ణ గారు. సినిమా మాత్రం ఏముందనా, సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. అసలు ఇప్పటిదాకా అలాంటి సినిమా చూడలే. మన కొరటాల శివ గారు చెప్తున్నా కదా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఒక ఊరి కోసం తండ్రి కొడుకులు త్యాగం చేస్తారు. నాకు బాగా నచ్చింది మెసేజ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పక్కోళ్ళు బాగుండాలని కోరుకుంటారు, బాగాలేదని కోరుకోరు కదా. అది నాకు మెసేజ్ నచ్చింది. అంటే చనిపోతే సినిమాలో హీరో బాగాలే అనేది ఒక కామన్ అయిపోయింది. అది కాదు, సినిమా నాకు నచ్చింది. సినిమా డైరెక్షన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, అంటే డ్యాన్స్ బాగుంది, కొరియోగ్రాఫర్ బాగుంది, ప్రతిదీ బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమాలో చనిపోయినందుకు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అది ఒక్కటే అయింది కానీ ఇంకేం లేదు అక్కడ. సినిమా అంతా బాగుంది. ఇప్పుడు మనకు సెకండ్ పార్ట్లో తెలుస్తుంది ఎందుకు చనిపోయింది ఆయన. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్తో మళ్ళీ సెకండ్ ఫైట్ ఉంటుంది, ఆయన చనిపోవడం అవన్నీ ఉంటాయి. సెకండ్ పార్ట్ మళ్ళీ పెడతారు. కానీ సినిమా మాత్రం ఏం ఉందనా నిజంగా చెప్పాలంటే, హీరోని ఏం చేసిందనా నిజంగా హీరోని మొత్తం ఇచ్చి పడి అన్న. నీకు ఏమర్థం, దేవరా సినిమా అంటే ఇది ఒక డిఫరెంట్ సినిమా, ఒక ఊరి కోసం ఉంటుంది. అంటే హీరోయిన్ ఉంటుంది, అంటే ఎప్పటి వరకు ఉండాలో హీరోయిన్ అక్కడ వరకే పెట్టిరు, అట్లా ఉండదు. ఇప్పుడు కథలో ఎంత కావాలో అంతే యూజ్ చేసిండు కొరటాల శివ. ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు అందరికీ యూజ్ చేయాలి కదా. ఇప్పుడు కొడుకు క్యారెక్టర్ కావాలి, తండ్రి క్యారెక్టర్ కావాలి, ఇక్కడ శ్రీకాంత్ కావాలి. ఇప్పుడు ఇంతమంది వాడుకోవాలంటే కంపల్సరీ యూజ్ చేయాలి కదా కంపల్సరీ. కాకపోతే హీరోయిన్ ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేసారు. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం నచ్చింది అన్న. ఎందుకంటే ఇలాంటి సినిమా జూనియర్ అంటే కెరియర్లో ఒక ఆది చూసినాం, ఒక సింహాద్రి చూసినాం, ఒక ఏమో దొంగ. అంటే నేను అనేది ఏంటంటే క్యారెక్టర్లో యాక్టింగ్ అనేది. ఆ తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ చూపించింది ఆయన. సినిమా ఏందో కానీ నాకు యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. విశ్వరూపం చూపించింది ఎన్టీఆర్ గారు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఓకే, మంచిగా ఉంది, హిట్ అని చెప్పొచ్చు. అంత బ్లాక్ బస్టర్, అంత హిట్, అంత ఫ్లాప్ అనేది మధ్యలో ఉంది సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది సినిమా. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బాగుంది, కొత్తగా తీసుకొచ్చింది. ఇప్పుడు కొరటాల శివ ఒక మిర్చి తీసుకోండి, ఒక మ్యాచ్ సినిమా తీసుకోండి, అంటే ఆ స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్. ఈ సినిమా కూడా ఈ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ పెట్టింది. అన్నీ ఒకలాగా ఉంటుంది కదన్నా. ఈ స్టోరీ కథ అలాగా ఉంది, డిఫరెంట్ అలా ఉంది. సినిమా మాత్రం మంచిగా ఉంది. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై హరికృష్ణ, జై కళ్యాణ్ రామ్. పోలికలతో ఉందంటున్నారు, అదేంటి మరి కథ? బాహుబలి పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం. ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రం నా బాహుబలిలా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు. దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు, అవును బాహుబలిలా ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు. అదైతే చెప్తా. బాహుబలిలో ఉందంటే గ్రేట్ కదా, పెద్ద సినిమా కదా, చాలా పెద్ద సినిమా అన్న. కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్ గా. రాజమౌళి గారి మిత్ ని, రాజమౌళి గారి కర్స్ ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ ఎలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ చెప్తున్నారు, అలా అనిపించింది మూవీ. విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్ కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ డాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. ఆఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డాన్స్ అనేది ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. నేనైతే 10 నిమిషాలు కూడా లేదని చెప్తా. 4 నిమిషాలు అంతే, 4 నిమిషాలు పాట కోసం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓ 2-3 డైలాగులు, కుళ్ళు జోకులు వేసుకొని వెళ్ళిపోయింది అంతే. అదొక్కటి నాకు సినిమా
సినిమాలో నచ్చలేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని. నాకు ఎక్కడ ఇంపార్టెంట్ సెకండ్ పార్ట్ లో మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు. పార్ట్ 2 లో కూడా తన రోల్ ఏముండదు అన్న నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ క్లియర్ ఉన్నాయి. 6 years తర్వాత వచ్చిన స్టాండ్ ఎలోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్, చాలా పెద్ద ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి డాన్స్, అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో భయంని పుట్టించడం, అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి, అలా ఉంటుంది. సినిమా మాత్రం అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్, ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్ మనం ఏదైతే ట్రైలర్లో చూసామో బ్లడ్ మూన్ అవ్వడము, ఎస్పెషల్లీ ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మూవీకి మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి, హైగా నిలిచిపోతాయి. టైటిల్ కార్డ్ డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి దేవరా మూవీలో ఏదైతే వెపన్స్ యూజ్ చేశారో ఆ వెపన్స్ తో మనకి టైటిల్ కార్డ్ పడింది. అలానే సముద్రం చుట్టూ జరిగే సీక్వెన్సెస్ కాబట్టి మనకి సముద్రంలో వాడే నావిగేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాంతో ఈక్వల్ గా దానికి రిలేటబుల్ గా టైటిల్ కార్డ్ పడింది. అది మాత్రం చాలా బాగుంది. ఆయుధ పూజ సాంగ్ హైలైట్ అని చెప్పి ఆయుధ పూజ సాంగ్ చాలా లేట్ గా రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అవ్వాల్సింది. ఆయుధ పూజ సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే మనం అలాంటి మూమెంట్ లో అలాంటి సాంగ్ ఎన్టీఆర్ నుంచి అలాంటి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయము. సో హైలైట్ ఉంది ఆయుధ పూజ సాంగ్. ఇలానే సిమిలర్ గా ఇంకొక డాన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. సాంగ్ ఏముండదు అక్కడ, ఓన్లీ మ్యూజిక్ బిట్ అన్నమాట. అక్కడ కూడా ఎన్టీఆర్ గారి డాన్స్ మాత్రం అదిరిపోయింది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కొంచెం నాకు సోసోగా అనిపించింది, ఎందుకంటే ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దొరకలేదు. బేసిక్ గా ఒక స్టాండ్ అవుట్ విలన్, జోన్డ్ అవుట్ విలన్, అంటే హీరో కోసం ఎప్పుడు వస్తాడా పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే విలన్ లాగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ వెళ్ళలేదు. ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీద ఉండడం వల్ల ఆయనకి ఎక్కువ, అంటే ఆయన యాక్టింగ్ మేము చూడలేకపోయాం. ఎన్టీఆర్ ముందు విలన్ గా నిలబడ్డాడు. ఎన్టీఆర్ ముందు విలన్ గా నిలబడ్డాడు, కానీ మేము ఎందుకో తెలుగు సినిమా ప్రజలుగా ఎందుకో, అంటే మన తెలుగు విలేజ్ గెటప్ లో మాకు సైఫ్ అలీ ఖాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా చేయలేరా అనేది నాకు కొంచెం డౌట్. అదే మీరు శివరాజ్ కుమార్ గారిని చూడండి, జైలర్ మూవీలో ఆ లుంగి వేసుకొని ఆ గెటప్ లో రాగానే ఆడియన్స్ కుడ్ రిసీవ్ ఇట్, ఆడియన్స్ మన అనుకొని రిసీవ్ చేసుకోగలిగారు. సో సైఫ్ అలీ ఖాన్ దగ్గర ఆ ఫీలింగ్ అనేది మిస్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి యాక్టింగ్ స్కోప్ దొరకలేదు. ఇంకోటి డబ్బింగ్ లిప్సింకే లేదు సైఫ్ అలీ ఖాన్తో. జాన్వీ కపూర్కి ఉన్న 2-3 డైలాగులు లిప్సింగ్ బాగా దొరికింది, కానీ సైఫ్ అలీ ఖాన్ డబ్బింగ్ మాత్రం లిప్సింగ్ ఎక్కడా లేదు. తండ్రి కొడుకు 2 క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ బాగా హైలైట్? తండ్రి తగ్గ కొడుకు, తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుని మించిన తండ్రి, కానీ తండ్రికి తగ్గ కొడుకు. ఇక్కడే మీరు అర్థం చేసుకోండి ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని ఎందుకు అంటున్నానో. సో మూవీ మొత్తం తండ్రి కొడుకుల మధ్యనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. మీరు తండ్రా కొడుక ఎక్కువ ఎవరు అనుకునే లోపు ఒకరిని మించి ఒకరు ఉంటారు. దేవరా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చింది. దేవరా ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్, మూవీ క్రిటిక్స్ అండ్ మూవీ లవర్స్ కి మాత్రం ఒక మంచి సినిమా చూసామన్న సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా ఇదైతే చాలా మంచి మూవీ. ఎన్టీఆర్ గారు హిట్ కొట్టారు. కొరటాల శివ గారు గ్రేట్ కమ్ బ్యాక్, హ్యాట్స్ ఆఫ్. గ్రాఫిక్స్